హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా కేరళ ట్రిప్లో భాగంగా ఈరోజు మున్నార్లో ఉన్న రోజ్ గార్డెన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారా? మున్నార్లో అసలు చుట్టూ టీ ఎస్టేట్స్ ఉండి చాలా బాగుంటుందండి. ఇక్కడ వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈరోజైతే మీకైతే రోజ్ గార్డెన్ చూపిస్తానండి. రోజ్ గార్డెన్కి ఎంట్రీ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ అండి. కిడ్స్కి అయితే 25 రూపీస్ అండి. ఇది రోజ్ గార్డెన్ ఎంట్రీ టైం వచ్చి మార్నింగ్ 9 o'clock ఆ టైం అప్పుడు ఎంట్రీ చేస్తారండి. ఈవినింగ్ 6 o'clock వరకు రోజ్ గార్డెన్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఇది అయితే టికెట్ కౌంటర్ అండి. మనము టికెట్స్ ఇక్కడ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. దీన్ని విజిట్ చేయడానికి మనకి ఒక 1 to 1.5 hours అయితే పడుతుందండి. ఇంకా ప్లాంట్స్, మొక్కలు అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే కొద్దిగా నెమ్మదిగా ఈచ్ ప్లాంట్ గురించి చదివి తెలుసుకొని వెళ్ళేసరికైతే ఒక 2 hours అలా పడుతుందండి. ఇక్కడైతే బాగా మెయింటైన్ చేస్తున్నారండి వాళ్ళు మొక్కలు. చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి అన్ని డిస్క్రిప్షన్ కూడా అక్కడ రాశారండి. మనం ఏ ట్రీ ఏంటో అని మనం అక్కడ చూసుకోవచ్చు అండ్ చదువుకోవచ్చు కూడా. వాటి డీటెయిల్స్ కూడా అన్నీ మెన్షన్ చేశారు. ఈ రోజ్ గార్డెన్‌లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్‌డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఎస్పెషల్లీ దాలియా మొక్కలైతే చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. కళ్ళకైతే ఇంపుగా అనిపించింది. ఫ్లవర్స్‌లో ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించింది. అండ్ పువ్వులు కూడా డిఫరెంట్ పువ్వులు డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయండి. అసల చాలా అనిపించింది. ఇవి నాట్ ఓన్లీ ఫర్ డిస్‌ప్లే అండి. మనకి కావాలనుకుంటే వాళ్ళైతే సేల్ కూడా చేస్తున్నారు. మనము మొక్కలు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. కొన్ని మొక్కలైతే నాకు చూసి ఇవి ఆర్టిఫిషియల్ మొక్కలా అని అనిపించిందండి. కానీ దగ్గరికి వెళ్ళి వాటిని టచ్ చేసి చూస్తే అవి ఒరిజినల్ మొక్కల్లా ఉంది. ఇది చూసారా? ఫ్రంట్ సైడ్ ఒక కలర్ ఉందండి లీఫ్‌కి. బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే ఇంకో కలర్ అయితే ఉంది. నేను అవి చాలా బాగా అబ్జర్వ్ చేశాను. ఇదిగోండి, ఫ్రంట్ ఇలా ఉంది. బ్యాక్‌న తిరగవేస్తే వేరే కలర్ అయితే ఉందండి. అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. అసలు ఇవి నేనైతే ప్లాస్టిక్ మొక్కలేమో అనుకున్నాను. చాలా ఒరిజినల్ మొక్కలు. చాలా బాగున్నాయండి. చూడ్డానికైతే చాలా అనిపించింది. వీటినైతే సేల్ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి, దాలియా మొక్కలున్నాయి. పెద్ద పెద్ద పువ్వులున్నాయండి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి పువ్వులు. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉన్నాయి. మేమైతే ఒక 1.5 to 2 hours అయితే విజిట్ చేశామండి. మున్నార్‌లో అయితే టోటల్ మున్నార్‌ని విజిట్ చేయాలంటే ఒక 3 days అయితే ఉండాలండి. 1 డే మనం టాప్ స్టేషన్ ఆహ్, రోడ్డంతా చూసుకొని, 1 డే టీ మ్యూజియం అండ్ ఎబికులం నేషనల్ పార్క్ చూసుకోవడానికైతే సరిపోతుంది. బట్ టోటల్ మున్నార్‌ని చూడాలనుకుంటే లీజర్‌గా 1 డే ఉంచుకుంటే 3 days అయితే సరిపోతుందండి. ఈ రోజ్ గార్డెన్‌లో ఎప్పుడూ మొక్కలు ఫ్రెష్‌గానే ఉంటాయంటండి. వీటిని రెగ్యులర్‌గా బాగా మెయింటైన్ చేస్తారు. ఇదిగోండి, ఈ ట్రీ చూసారా? అసలెంత బావుందో ఈ మొక్క అసలు. ఇది ఇండోర్ ప్లాంటేనంటండి. ఇంట్లోనే ఉంచుకోవచ్చట. వీటన్నిటిని వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. మనము వేరే ఊర్ల నుంచి వచ్చాం కాబట్టి కొనుక్కోవడానికి అవ్వదు కాబట్టి కొనుక్కోలేదు. కొద్దిగా దగ్గరగా ఉండేవాళ్ళైతే పర్చేస్ చేసుకుంటున్నారు. ఆ మొక్క పేరు కాలా అంటండి. యాక్చువల్లీ నేను చాలా సేపు దాన్నైతే చూశాను. వీడియో అది తీసుకున్నాను. నాకది చాలా నచ్చింది. చుట్టూ ఓవరాల్ లుక్ అయితే చాలా బావుందండి. కొన్నిటికైతే షేడ్ కూడా పెట్టారు. అంటే అంత ఎండలో ఉండలేని మొక్కలకైతే షేడ్ కూడా పెట్టారు. నేను చెప్పాను కదండీ, గట్టుకి ఒక క్లైంబర్స్‌లా అల్లించారు అని. దారి అంతా ఉందండి చూడ్డానికి.
రోజ్ గార్డెన్‌ని విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ 9:00 ఆర్ ఈవినింగ్ 3:00 అయితే విజిట్ చేస్తే మంచిదండి. ఎందుకంటే ఇన్ బిట్వీన్ మధ్యాహ్నం పూట అయితే కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంటుంది. మున్నార్‌లో మార్నింగ్ చల్లగా ఉంటుందండి. మధ్యాహ్నం కొద్దిగా ఎండ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇదిగోండి వైట్ రోజెస్ గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. అది అసలు రోజెస్ అయితే చాలా బావుంది. రోజ్ గార్డెన్‌లో రోజెసే కాదండి డిఫరెంట్ మొక్కలు కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చాలా బావుందండి రోజ్ గార్డెన్ చూడ్డానికైతే. ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది రోజ్ గార్డెన్‌ది. ఇదిగోండి నేను చెప్పాను కదండీ దాలియా మొక్కలున్నాయని. అందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. అక్కడ లేని కలర్ అంటూ ఏమీ లేదు. అన్ని కలర్స్ ఉన్నాయి. 2, 3 కలర్స్ కాంబినేషన్ కూడా ఉన్నాయి. మనము నడుస్తూ ఉంటే పక్కన వాల్‌కి కూడా యాక్చువల్లీ అంత గ్రీనరీగా అయితే పెట్టారండి. అది చాలా అనిపించింది. మనకి ఫోటో పాయింట్స్ లాగా కొన్ని పెట్టారు. అవి కూడా బావుంది. అలా నడుస్తూ ఉంటే ఇంకా ఎంతుందా అనిపించిందండి. అంతుంది. బట్ టైం అయితే తెలియలేదు. ఒక 1-1 ½ అవర్ వరకు. ఇవైతే హ్యాంగింగ్ అండి. చూడ్డానికైతే చాలా బావుంది. ఫోటోస్ కూడా చాలా బావుంది. ఇలా హ్యాంగింగ్ క్రీపర్స్‌లా వచ్చి వాటికిలా ఆహ్, ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇంగోండి నేను వాటికైతే చూస్తూ కొన్ని ఫోటోసు, వీడియోసు అయితే దిగాను. అది ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉందండి అలాగా చుట్టూను. ఏవో ద్రాక్ష గుత్తుల్లా వేలాడుతున్నట్లుగా అనిపించాయి. కాదండి అవన్నీ ఒక రకమైన క్రీపర్స్‌లో ఉండే పువ్వులవీను. ఇక్కడ ఫోటోస్‌కి, వీడియోస్‌కి అలౌ చేస్తారండి. ప్రతీదీ ఫోటోస్‌కి బానే ఉంటుంది చూడ్డానికి. వీడియోస్ కూడా చాలా బావుంటుంది. మేమైతే ఇక్కడ చాలా ఫోటోస్ అండ్ వీడియోస్ దిగాము. కొన్ని ఫోటో పాయింట్స్ కూడా పెట్టారండి. ఆహ్, అవి కూడా చాలా బావుంటాయి ఫోటోస్ అయితే దిగడానికి. టోటల్ మేమైతే ఇది ఒక 2 అవర్స్ అయితే విజిట్ చేశాము. చూడ్డానికి అసల ఏది వదిలేయాలనిపించలేదు. అంతా చూడాలనిపించింది. చాలా మెయింటైన్ చేస్తున్నారండి. ఇదిగోండి చెప్పాను కదా! అక్కడక్కడ ఫోటో పాయింట్స్ పెట్టారని. ఇదిగోండి ఇలా ఫోటో పాయింట్స్ అవి పెట్టారు. ఫోటోస్ అవి తీసుకోవడానికి. ఓవరాల్ అయితే చాలా బావుందండి చూడ్డానికి. ఇందాకలా నేను క్రీపర్స్‌లా వేలాడేవి ఆరెంజ్ కలరు చూపించాను కదండీ! ఇప్పుడు యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఇలా వేలాడుతూ ఉన్నాయి. ఆ మోడల్ అయితే చాలా బావుంది చూడ్డానికి. ఇలా అప్పుడప్పుడు మనము ఇన్ని రకాల పువ్వులు చూస్తే మనకి కంటికి చాలా ఇంపుగా అనిపిస్తదండి. ఇక్కడ కొన్ని రకాల క్యాక్టస్ మొక్కలు ఆహ్, కూడా పెట్టారు. వాటి గురించి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అంతా అక్కడ బోర్డ్ మీద రాసి పెట్టారండి. అదైతే నాకు చాలా నచ్చింది. ఇదిగోండి డిఫరెంట్ వెరైటీస్‌గా ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి చాలా డిఫరెంట్‌గా అనిపించి మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీశాను. ఇది అందమైన మొక్కల ప్రపంచం అనిపించిందండి నాకైతే. మనం ఇంట్లో 2, 3 మొక్కల్నే మెయింటైన్ చేయడానికి మనకి చాలా కష్టమైపోతుంది. ఒక్కొక్క రోజు అవి చనిపోతాయి. అవన్నీ అవుతాయి. అలా కాకుండా ఇన్ని మొక్కల్ని ఇన్ని రోజులు చాలా మెయింటైన్ చేస్తున్నారంటే మెచ్చుకోవాలండి వాళ్ళని. ఇవైతే ఈ మొక్క స్టెమ్‌కే ఉన్నదండి. ఆ స్టెమ్‌కే మొక్కలా అయితే ఉంది. అది కూడా చాలా అనిపించింది నాకు చూడ్డానికి. ఇలా రోజ్ గార్డెన్‌ని మేమైతే ఒక 1 ½ 2 అవర్స్ అయితే చూసామండి. ఎంత చూసినా తరగట్లేదండి రోజ్ గార్డెన్ అనేది. దీన్ని టోటల్ వీడియో తీద్దామనే ఉద్దేశంతో మీకైతే తీశాను. అసలు చూస్తూ ఉంటే ఇంకా అలా చూడాలనిపిస్తది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మొక్కలండి. వాటి పేర్లు అవి కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇలా రోజ్ గార్డెన్ చూసి మా నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేశాము.
రోజ్ గార్డెన్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్‌గా నా ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.